దేశీయులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు చావు ఉంది సిలువపై, నీ కొరకే నా కొరకే. ఒక దైవజనుడు రాశాడు ఈ పాట. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మాట్లాడతారు. సిలువలో చనిపోయాడు. నీ భర్త నీ కోసం చచ్చిపోడు, నిన్ను కన్న తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టరు. కానీ యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి సిలువలో రక్తం కార్చినవాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము కార్చబడాలి, అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, దోషం లేని రక్తమై ఉండాలి. ఆ రక్తాన్ని కేవలం యేసు ప్రభు మాత్రమే, పాపము లేని, కల్మషము లేని, కుళ్ళు లేని రక్తాన్ని కాల్చినాడు. ఆ రక్తము నన్ను శుద్ధినిగా చేసింది. ఆ రక్తము నా జీవితాన్ని మార్చింది. దేని వాక్యం బైబిల్లో మాట రాయబడింది. ఒక చోట యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా అనేటువంటి కోనేరు దగ్గర ఒక రోగి ఉన్నాడు. ఎంతకాలం నుంచి ఉన్నాడంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరే అక్కడ పడున్నాడు. బహుశా భార్య, పిల్లలు, కన్న తల్లిదండ్రులు, మరి అత్తగారు, మామగారు వాళ్ళందరూ విడిచిపెట్టి ఉండొచ్చు. ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళాడు. ప్రభు వెళ్ళిన తర్వాత బెతస్దా అనే కోనేరులో దేవదూత ఇప్పుడు ఆయా సమయంలో వస్తుంది. ఆ నీళ్లు కదులు పడతాయి. ఎవరైతే నీళ్లలోకి ముందు దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది అనమాట. అందునిమిత్తం అక్కడ 5 మండపాలు ఉంటాయి. ఆ మండపాల్లో చాలా మంది రోగులు, ఊచకాళ్ళు చదివినటువంటి వాళ్ళు, అస్వస్థత ఉన్న వాళ్ళు అక్కడ వస్తారు. చాలా మంది వచ్చారు. యేసు ప్రభు వారు 38 సంవత్సరాల నుంచి రోగిగా పడుకుని ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్నాడని ఎరిగి యేసు ప్రభు వారు పుట్టుకకు మునిపే అక్కడ బెతస్దా కోనేరు దగ్గర ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, స్వస్థపడ కోరుతున్నావా? ఎంత చక్కని మాట అంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వీధిలోకి వచ్చా, నీకు ఎటువంటి అనారోగ్యం ఉందో నాకు తెలియదు. ప్రభు పలికిన మాట ఏంటంటే, ఆయన పెదవులు 45వ కీర్తన 2వ వచనంలో రాయబడింది, పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. దయ కలిగిన పెదవులేవి, జాలి కలిగిన పెదవులేవి, ప్రేమించే పెదవులేవి. ఆయన దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి నా రోగితో మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోల్చున్నావా బిడ్డ? నీకు స్వస్థత కావాలంటే ఆ మనిషి అనుకుంటాడు, ఇతను యంగ్ మ్యాన్, ఇతను చక్క వయసులో ఉన్నాడు, నన్ను కోనేరులోకి దించడానికి సామర్థ్యం కలిగిన వాడు అనుకుంటాడు. అయ్యా, కోనేరులోకి దేవదూత వచ్చినప్పుడు నన్ను నీళ్ళలోకి దింపడానికి సహాయం చేస్తామని అడుగుతాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. 38 ఏళ్ల క్రితం ఊళ్ళోంచి వచ్చిన వాడు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తున్నాడు 38 సంవత్సరాల తర్వాత. మాది స్వగ్రామం అడవికొలను. 40 సంవత్సరాల క్రితం నేను అడవికొలను విడిచిపెట్టాను. 40 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి వెళ్తే, 40 సంవత్సరాల తర్వాత వెళ్తే ఆ ఊర్లో నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు. ప్లీజ్ అవుతున్నా, 38 సంవత్సరాల తర్వాత ఆ ఊళ్ళోకి వెళ్తున్నాడు ఈ మనిషి. నేను అప్పుడప్పుడు ఊళ్ళోకి వెళ్ళేవాడిని కానీ, అడుగులు వెళ్ళేవాడు కానీ, ఈ మనిషి అలా కాదు. 38 ఏళ్ళని ఊళ్ళోంచి వచ్చి 38 సంవత్సరాల తర్వాత ఊళ్ళోకి వెళ్తున్నాడు. ఎంత మార్పు వచ్చి ఉంటుంది. దేవుడు స్వస్థత పడగోరుచున్నావా? స్వస్థత నీకు కావాలని అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవుడే నీ కొరకే సిలువను మోసి రక్తం దాచి సిలువలో వేలాడినబడి, ఆయన చేతుల్లో, కాళ్ళలో, ప్రక్కలో అన్ని గాయాలే. ఎప్పుడైనా గమనించావా? చర్చి ముందుకు వెళ్ళిన తర్వాత సిలువ గుర్తు వేసుకుంటావా? సరిపోద్ది అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చేసినందుకు విశ్వాసం ఉంచు. 2 నిలువుకాయ, ఒక నిలువుకాయ, ఒక అడ్డకాయ సిలువను మోస్తూ వెళ్ళినాడు. 2 మైళ్ళు సిలువను మోసాడు. ఆయన 2 చేతుల్లో 2 చీలలు, కాలు మీద కాలు పెట్టి 2 కాళ్ళలో చీల కొట్టారు. ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద వేలాడబడ్డాడు. బైబిల్ చెప్తా ఉన్నది, మ్రాన్లో వేలాడిన వాడు శాపగ్రస్తుడు. నీ శాపాన్ని, నీ పాపాన్ని ఆయన తీసుకుని సిలువలో వేలాడినబడి సిలువలో మధ్యాహ్నం 3 గంటలకు తన తనువు చాలించినాడు. తండ్రి అయిన దేవునికి ఆత్మను అప్పగించి ఆయన ఏలి ఏలి లామా సబక్తాని గట్టిగా అరిచి తండ్రికి ఆత్మను అప్పగించి చనిపోయాడు సిలువలో. ఆ యేసు ప్రభువాన్ని సిలువ మీద దించి సమాధిలో బొందలు పెట్టారు. ఆయన శుక్రవారం సమాధి చేయబడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున సజీవంగా లేచాడు. సజీవుడైన దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని ఈ గ్రామంలో మేము ఊరేగిస్తుంటున్నాం. ఆ సజీవుడైన యేసు ప్రభువారు నా జీవితాన్ని మార్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వేసినందుకు ఇప్పుడు కూడా నీవు కూడా విశ్వాసం ఉంచు. ప్రభు నేను పాపలను ఒప్పుకో, ప్రభు నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం.
నేడే రక్షణ దినం, రేపు రూపం లేదు, రేపు అనుకోవద్దు బిడ్డ, ఇదే మిక్కిలి అనుకున్న మాతో కలిసి ప్రభు నేను కూడా పాపిని ఒక మాట ఒప్పుకుని మోకరించి ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని బిడ్డవైతే పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుని వాక్యం రాయబడింది, తన్ని అందరూ అంగీకరించిన వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటిగానే అధికారం అనుగ్రహించింది. దేవుని విశ్వాసం ఇస్తే, యేసు ప్రభువునందు విశ్వాసం ఇస్తే దేవుని బిడ్డ అవుతావు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువుని మా తండ్రి, తగిన మా ప్రభు, కృపల దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా తండ్రి నీ విలువైనటువంటి చక్కటి మాటలు తెలియపరిచారు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి ఆలోచించుటకు సహాయం చేయండి. ఈ ప్రేమ గల సువార్తను నాయన తన ఈ క్రిస్మస్ దినాల్లో నాయన శుభవార్తనని మరి నీ ప్రజలు విన్నారు తన ప్రభు, సహాయం చేయండి, గ్రహించడం దయచేయండి. త్రోసివేయక ఇది నా కొరకే నన్ను ప్రేమించి నా ప్రభు నాయన దయవించి ఈ రక్షణ మాటలు పలికించినాడని దాన్ని స్వీకరించి రక్షించబడినందుకు సహాయం చేయమని ప్రభు, ఏ ఒక్కరు నశించండి చిత్తం కాదు ప్రభు, అందరూ రక్షించబడిని కోరుచుండగా ప్రభు ప్రతి ఒక్కరు దీవించమని, ఎవరైతే బాధలు ఉన్నారో, కష్టాలు ఉన్నారో, అశాంతితో ఉన్నారు, మరి చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నారు, వారు కనికరించండి, సహాయం చేయండి. నీవే పాపక్షమాపణ రక్షణకర్త ఉన్నది తెలుసుకుని నేను స్వీకరించక దయచేయమని, రక్షించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.